అక్కడ వేయాల్సి వస్తుంది. ఇక వీళ్ళ వివాదం చూస్తే కనుక ఒకరినొకరు ఎట్లా తెచ్చుకున్నారని చూద్దాం. కౌశిక్ రెడ్డి బట్టలు తీస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో మాకు తెలుసని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం నాడు పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ నివాసానికి వెళ్ళిన దానం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఇక్కడ నిజంగా ఒక పాయింట్ మనం ఆలోచన చేయాల్సిందంటే, అరకపూడి గాంధీ చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేనే ఆ రోజు ఆయన జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆయనతో ఇంటర్వ్యూ చేసింది, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిండు, అందరు తెలిసిన విషయమే. టెక్నికల్గా అంటే టెక్నికలిటీ అంటే ఏంటంటే అసెంబ్లీలో మనం చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినటువంటి ఎమ్మెల్యే లిస్ట్ ఒకసారి ఫస్ట్ అనౌన్స్ చేస్తారు కదా స్పీకర్, అప్పుడు టెక్నికల్గా ఆయన ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాడు. అంటే ఈయనే కాదు, ఆల్మోస్ట్ అందరు 38 మంది అందరు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు టెక్నికల్గా. 10 మంది జాయిన్ అవ్వాలి కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ టెక్నికల్గా జాయిన్ కదా, వాళ్ళు అఫీషియల్ కండవ వేసుకున్నా కూడా. సో ఇప్పుడు ఏమంటాడు అరకపూడి గాంధీకి పిఎస్ చైర్మన్ కాగానే అంటే, నేను లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచే నాకు పిఎస్ చైర్మన్ వచ్చిందని చెప్పుకొస్తాడు. కౌశిక్ రెడ్డిని నా ఒక పాయింట్లు ఏమైనా తిండిందంటే, మేము హరీష్ రావుని 13 మందితో మొత్తం మీద నామినేషన్ వేస్తే అసలు హరీష్ రావు నామినేషన్ ఏడబోయింది, హరీష్ రావు నామినేషన్ ఏమైంది, మేము ఎప్పుడు నామినేషన్ వేసినాం, ఇక్కడ నోటిఫికేషన్ జారీ కాగానే హరీష్ రావు నామినేషన్ వేసిండట పిఎస్ చైర్మన్ కోసం. అసలు అరకపూడి గాంధీ నామినేషన్ ఎప్పుడు వేసిండు, ఆయనకు చైర్మన్ ఎప్పుడు అనౌన్స్ అయింది, ఈ ఇష్యూ అంతా అక్కడ తిరుగుతున్నది. సో అరకపూడి గాంధీకి పిఎస్సీ ఇవ్వడం అనేది కొంత ఇబ్బంది కలిగించింది వీళ్ళని. ప్రధానంగా ఆ అంశమే, వాళ్ళు పార్టీ మారినందుకో ఇంకా ఇద్దరి మధ్యలో గొడవగల కారణం ఏంటంటే, హరీష్ రావుకి పిఎస్సీ ఇవ్వకుండా ఇక్కడ అరకపూడి గాంధీకి పిఎస్సీ ఇవ్వడం అనేది మొదట ట్రిగ్గర్ అనే విషయం. ఇప్పుడు అరకపూడి గాంధీ ఏం చెప్తున్నాడు, నేను బీఆర్ఎస్ అని చెప్తున్నాడు. మరి కాంగ్రెస్ కండవా కప్పుకుంటే అంటే టెక్నికల్గా బీఆర్ఎస్ అంటున్నాడు. కట్ చేస్తే నేను దానం నాగేందర్ అంటే ఎవరు అంటే, ఆయన కాంగ్రెస్ తరఫున మొన్న ఎంపీగా పోటీ చేసిండు, బీఆర్ఎస్ తరఫున గెలిపోంది, కాంగ్రెస్లోకి వచ్చిండు. అంటే హీఈస్ కాంగ్రెస్, ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను కాంగ్రెస్ అని ఒప్పుకుంటున్నాను ఆయన. అయితే పిఎస్ చైర్మన్గా నియామకమైంది కాబట్టి కంగ్రాచులేట్ చెప్దామని చెప్పి నేను ఇంటికి వచ్చినా అని దానం నాగేందర్ అరకపూడి గాంధీ ఇంటికి పోయింది. నిన్న అరకపూడి గాంధీ ఇంటికి దానం నాగేందర్ పోయింది. అంటే ఇక్కడ టెక్నికల్గా ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి నేను అరకపూడి గాంధీ చెప్తున్నాడు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకేమో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసే అవకాశం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్నటువంటి దానం నాగేందర్ పోయేమో అరకపూడి గాంధీ కలిసి వస్తారా? సో అంతా ఏంటంటే మసిబూసి మాడక చేయాలి, వాళ్ళు కొట్టుకోదు ఏంటంటే అంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రమే. అది క్లియర్. ఆయన బీఆర్ఎస్ తరఫున గెలిపోతుంది అందరికి తెలిసిందే. టెక్నికల్ వదిలేద్దాం, ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పున అందరికి తెలిసిందే. మొన్న ఆయనకు పిఎస్ చైర్మన్ వచ్చింది అందరికి తెలిసిందే. ఇక్కడ వరకు అందరూ క్లారిటీ ఉన్నది. కానీ నేను ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాను, ఎందుకు బుకాయిస్తున్నాడు, నేను బీఆర్ఎస్లో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ తరఫునే వచ్చింది నాకు అని ఎందుకు బుకాయిస్తున్నాడు, ఈ ప్రభుత్వం మొత్తం మీద దీని ఈ ఒక చిక్కుముళ్ళు అంటారు కదా, అందరికీ క్లియర్గా ఉన్నది. కానీ ప్రజల్ని పక్కదారు పట్టించి తప్పుదో పట్టించే ప్రయత్నం మొత్తం మీద అంతా, ఈ డ్రామా అంతా దానికోసమే. ఓకే, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ఆయన కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నాడు కదా, ఇంకా బీఆర్ఎస్ పార్టీ టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ అట, టెక్నికల్గా అయితేంది, నాన్ టెక్నికల్ అయితేంది, మొత్తం మీద కండవా కప్పుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మారిపోయాడు. టెక్నికల్గా ఏం మారుతుంది, అక్కడ తర్వాత టైం తీసుకుంటుందా ఏమైతే తర్వాత సంగతి. సో ఎంత చిక్కుముళ్ళు పెట్టి ప్రజల్ని పిచ్చి పిచ్చి ఒక రకంగా చెప్పాలంటే ఆగం పట్టించే ప్రయత్నం చాలా ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఇలా మాటలతోని ఎవరైందని చిల్లర రాజకీయం అంటారు చూసినామా, చిల్లర రాజకీయం ఇదంతా, చిల్లర రాజకీయం ఇదంతా. ఆయన బీఆర్ఎస్ అని అంటాడు, మరి బీఆర్ఎస్ కండు వేసుకోపోయా అంటే వేసుకోడట. లేదు కాంగ్రెస్ పార్టీకి కండు వేసుకున్న విషయం అందరికి యావత్ తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలుసు ఆయన ఏ పార్టీలో ఉండనేది. బీఆర్ఎస్లో ఉంటాడా కనుక సీఎంకి సపోర్ట్ చేస్తారు. మరి రోజు కండువా ఎందుకు వేసుకున్నారు, లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినామని ఎందుకు చెప్పారు? నేను ఆ రోజు ఆయనతో మాట్లాడించినప్పుడు కూడా ఒకసారి సదాకర్ ఉన్నాడా, సదాకర్ ఒకసారి వాట్సాప్ నుంచి ఈ నెంబర్కి నాకు ఒక లింక్ అయ్యి. సో ఆ రోజు ఆయన ఏమన్నాడంటే, నియోజకవర్గ అభివృద్ధి కోసం సదాకర్ వాట్సాప్ ఒక లింక్ వేసిన, ఈ నెంబర్కి వేసేది. సో ఆయన ఏం చెప్తారంటే, నేను ఆ రోజు పార్టీ మారినా, నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినా అని చెప్పి ఆ రోజు చెప్పుకొచ్చిండు.
రైట్ ఒకసారి చూపి. పార్టీలో చేరే అభివృద్ధి కోసం 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటే ఇవాళ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ దేశంలో ఒక గొప్ప కాన్స్టిట్యున్సీగా నిలబడింది. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మా సహచర మిత్రుడు శ్రేయోభిలాషి, వారి ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. నీ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా అవుట్ ఆఫ్ ది వే సపోర్ట్ చేసి ప్రజల అవసరాలకి అనుగుణంగా నీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చేరే అవకాశం ఉందా బీఆర్ఎస్ నుంచి? మీ సహచర ఎమ్మెల్యేలు కావచ్చు, రేపే విడుదల. ఆల్రెడీ ఆయన చేరిపోయిండు. ఇంకెవరు అంటే నేను ఇప్పుడు ఏదో మీకు చెప్పడం అని కాదు, అందరికీ తెలుసు. అది మళ్ళీ కొత్తగా చూపించేది ఏం లేదు నేను అందులో. మళ్ళీ ఎందుకు బుక్కాయిస్తున్నాడంటే ఓ పదవి కోసమా, పిఎస్సి కమిటీ చైర్మన్ కోసం ఇంత చిల్లర రాజకీయం చేసుకోవాలనా? మరి దాంతో ఏమన్నా పెద్ద ఒరుగుతుందా అంటే అది కూడా కాకపోయా. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంత చిల్లర రాజకీయం తెరలేపిందనంటే ఇక్కడ అసలు ఎందుకు ఈ వివాదం ఏమైనా అవసరం వచ్చిందా? మళ్ళా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ మళ్ళీ రెచ్చగొట్టాలనా? మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ మళ్ళీ రెచ్చగొట్టాలనా? ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఇంత దిగజాడు రాజకీయం ఇది కూడా. ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో మాకు తెలుసని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం నాడు పిఎస్ చైర్మన్ అక్కడి గాంధీ నివాసానికి వెళ్ళిన దానం అక్కడే మీడియాతో మాట్లాడారు. సహచర ఎమ్మెల్యే గాంధీ బ్రేక్ఫాస్ట్కి పిలిస్తే తాను ఇక్కడకు వచ్చానని తెలిపారు. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని, ఆయనను బీఆర్ఎస్ పార్టీ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. నేను చెప్పినా కదా, ఆవేశం స్టార్. చాలా నిజాయితీపరుడు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి చాలా నిజాయితీపరుడు. తన నిజాయితీని ఏ రకంగా చాటుకుంటాడంటే అది కూడా చూపిస్తాం మీకు. మానుకోటలో ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమకారుల మీద రాళ్ళు రువ్వే అంత నిజాయితీని చాటుకుంటాడు ఒకవైపు. మరోవైపు ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ సర్కిల్లో పరుగులు పెడుతున్న వ్యక్తి రాళ్ళు రువ్వుతాడు చూడండి అక్కడ. అంతటి లాయలిస్టు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే ఆ స్టేషన్ మీద కొంత అడ్డుకునేందుకు ఉద్యమకారులు అక్కడికి చేరుకుంటే ఆ ఉద్యమకారుల మీద రాయలు రువ్విండి. ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడు కట్ చేస్తే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని జోకి వదిలిపెట్టిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీలో కూడా పై స్థాయి అధికార అధిష్టానం ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తాడు. నిజాయితీ గల లీడర్ ఆయన. ఆ నిజాయితీ గలటువంటి లీడరు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుండే, ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే అలా మాట్లాడి ఇష్టం ఉన్నట్టుగా. ఒక మహిళ అంటే గౌరవం ఉండదు, గవర్నర్ అంటే గౌరవం లేదు ఆయనకి, మహిళగా. రైతులంటే గౌరవం లేదు ఆయనకి, క్యాబినెట్లో మంత్రులు అంటే గౌరవం లేదు ఆయనకి. సీతక్క గురించి మాట్లాడిండు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురించి మాట్లాడిండు, రైతుల గురించి మాట్లాడిండు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేల గురించి మళ్ళీసారి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుకొస్తున్నాడు. అంతటి లాయలిస్టు కొంచెం నోరాపులో పెట్టుకుంటే మంచి లీడర్ అవుతాడు కౌశిక్ రెడ్డి. ఇది కాదు నేను ఇట్లనే పోతా, వాళ్ళు అరుమన్నప్పుడు అరుస్తా, వాళ్ళు మొరగమన్నప్పుడు మొరుగుతానంటే పొరపాటు పడతారు. ఎందుకనంటే నువ్వే ఆఖరి కాదు, నువ్వే మొదలు కాదు. రాజకీయాల్లో ఇటువంటి రాజకీయాలు చేయడంలో మీరు ఆఖరి ఏం కాదు, మీరు మొదలేం కాదు. కానీ మీకు భవిష్యత్తు ఉన్నది. చాలా చిన్న వయసులో అందరికి ఆదర్శంగా ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు ఆ రకంగా హుందాతనాన్ని మెయింటైన్ చేయాలి తప్ప ఎవరు అరుమన్నారు ఇంకెవరో మొరుగుమన్నారు అని చెప్పి మనం ఎదుటోళ్ళ మీద ఏడుపడుతుంది మాట్లాడితే తప్పు అవుతుంది. మనం మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం ఆలోచన చేయాలి. మొన్న ఏమన్నాడు, ఆందోళన పెత్తనం ఏందిడా అని చెప్పి మాట్లాడుకొచ్చిండు ఆయన. అంటే అరకప్పటి గాంధీని అన్నాడా, మొత్తం ఆ ప్రజలు అన్నాడా, మీరే గమనించండి. నిన్నేమంటాడు, లేదు నేను గట్లేందుకన్నా గట్ల కాదు నేను అన్నది. ఎందుకంటే ఈ సరౌండింగ్స్లో మొత్తం ఆ ప్రాంత ప్రజానికేమే కదా, ఆ సంబంధించి ఆంధ్ర ఆ సెటిలర్లే కదా ఇక్కడ ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపొచ్చింది. కూకట్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగరు, ఎల్బీ నగర్ ఏరియా మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. నియోజకవర్గాలు లేదు, ఆ ఉన్న సీట్లలో 38 సీట్లలో దాగా సగానికి పైగా సీట్లు ఇక్కడ గెలిచారంటే ఆ సెటిలర్ల ఓట్ బ్యాంక్ డెఫినెట్గా ఉన్నది, వాళ్ళకి మద్దతుగా ఉన్నారు. సో ఇప్పుడు ఏడ వాళ్ళంతా వ్యతిరేకం అవుతారో మీరు గమనిస్తే కౌశిక్ రెడ్డి మాట్లాడిండు. కౌశిక్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మీద యుద్ధం చేస్తుంటే అరకపూడి గాంధీకి ఏమో దానం నాగేందర్ సపోర్ట్ వచ్చిండు, ఇతరత్ర వాళ్ళు సపోర్ట్ వచ్చారు. మరి సహచర ఎమ్మెల్యేలు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సపోర్ట్ వచ్చిండ అరకపూడి మన కౌశిక్ రెడ్డికి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చిండ సపోర్టు, సబితా ఇంద్రారెడ్డి వచ్చిందా పోనీ సపోర్టు, ఇంకెవరు బీఆర్ఎస్ పార్టీ.
తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చిన సపోర్ట్ నీకు, ఇక నీ స్థాయిని అర్థం చేసుకో. ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన ఆయన మీ పార్టీ తరఫున ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన పద్మారావు కూడా సపోర్ట్ వచ్చిందా? ఎవరన్నా సపోర్ట్ వచ్చిర్రా? కనీసం ఒక మాటన మాట్లాడిరా? ఈ కౌశిక్ రెడ్డి ఉన్న సపోర్ట్ ఏందో అర్థం చేసుకోండి. అంతర్గతంగా పై స్థాయి వ్యక్తుల ఆదేశాల మేరకు ఈయన మాట్లాడితే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నాడు. ఇక ప్రాంతీయం ఏమి లేకుండా చేస్తారన్నారు. ఏంది గాజులు వేసుకునే మహిళలు శక్తి ఏంటో కౌశిక్ రెడ్డి చూపిస్తామన్నారు. మేము తలుచుకుంటే మా దగ్గర ఉన్న మహిళలకు వదిలితే కౌశిక్ రెడ్డి ఒంటి మీద ఏమీ లేకుండా చేస్తామన్నారు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. హరీష్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అనవసరంగా తన స్థాయిని తగ్గించుకుంటున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక బీఆర్ఎస్ పార్టీ స్టాండా అని ప్రశ్నించారు. ఒకవేళ వ్యక్తిగతమైతే కౌశిక్ను పార్టీని సస్పెండ్ చేయాలని, లేదంటే ఎమ్మెల్యే దాన నాగేందర్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర సెక్టర్లపైన అతడి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కళ్ళు కంటోందని విమర్శించారు. తాను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచానని, కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం సీనియర్లు అని దానం పేర్కొన్నారు. ఇక తాను కూడా హైదరాబాద్ వాడినని ఒక్క పిలుపుతో బీఆర్ఎస్ లీడర్లు అందరి ఇళ్లను బ్లాక్ చేయగలమన్నారు. కొట్టుకోరు, మీరు కొట్టుకొని ప్రజల్ని గంగల కలుపుర్రు. ఇక ప్రజల్ని నటిలో ముంచేయర్రి. మీకు ఎమ్మెల్యే పదవులు ఇచ్చింది, మీకు లక్షల జీతాలు ఇచ్చి మీరు కొట్టుకోమని కదా, ప్రజలకే మన సేవ చేయమని ఇచ్చారా? మీకు ఈ అధికారం, ఈ పోలీస్ మంది మార్బలం మొత్తం కూడా మీరు కొట్టుకొని ప్రజల నాగం బట్టి నీకే. మీరిద్దరు నీ దమ్మేందో నా దమ్మేందో తెలుసుకోవాలంటే ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రజానికి తొలివేలు నుంచి ఒక మేము మాట చెప్తున్నాం. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఉన్నది కదా, అక్కడ మీకు డేట్ టైం మీరే చెప్పండి, ఫిక్స్ చేస్తాం. మీరిద్దరు ఎదురు తలపడండి. ఎట్లా తలపడ? మీరు కత్తులు తీసుకొచ్చుకుంటారా, కర్రలు తీసుకొచ్చుకుంటారా, మీ ఇష్టం. ఈ సామాన్య ప్రజానికాని వైరస్ కార్యకర్తలు ఎందుకు? అరకపూడి గాంధీ తర్వాత కౌశిక్ రెడ్డి తొడలు కొట్టుకొని నువ్వెంత అనుకున్నారు కదా, మీరిద్దరు ఎదురు తలపడండి. పోనీ దాన నాగేందర్ కౌశిక్ రెడ్డి తలపడండి. తెలంగాణ ప్రజానికం ఏమన్నారు, లేకపోతే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి సెటిలర్స్ ఏమన్నారు, వీళ్ళ జోలు ఎందుకు, వీళ్ళ వివాదం ఎందుకు? మళ్ళా మీ ఇద్దరు మధ్య సమస్యని కాస్త ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం ఎందుకు? ఇండోర్ స్టేడియం మీకోసం మేము టైం ఫిక్స్ చేస్తాం, లేకపోతే ఎల్బీ స్టేడియం అయినా పర్లేదు, ఎల్బీ స్టేడియం అయినా అక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం అయినా, ఎల్బీ స్టేడియం అయితే చుట్టుముట్టు బాగా మంది కూర్చొస్తుంది. ఇంకా రండి, మీకోసం మేము అక్కడ ఏం జరుగుతుంది, మీరు ఎట్లా కొట్టుతారు, ఎవరు గెలుస్తారని మేము అక్కడ డిసిషన్ తీసుకుంటాం. తాను ఇప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నానని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ఇప్పటికే బీఆర్ఎస్లోనే ఉన్నానని అన్నారు. కేసీఆర్ను కలిసేది తన వ్యక్తిగత విషయమని చెప్పారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి విద్వేషాలను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు అరకపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి రౌడీయిజం చేయడానికి దేనికి అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఇప్పుడే కాదు, గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారని అరకపూడి గాంధీ మండిపడ్డారు. మహిళలను అవమానించేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారన్నారు. చీరలు గాజుల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. అంతేకాదు కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చారని, తీరు మార్చుకోవాలని అరకపూడి గాంధీ హితవు పలికారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇక రెచ్చగొట్టినందుకే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ అంటే తనకు గౌరవమేనని చెప్పుకొచ్చారు. ఇక కౌశిక్ రెడ్డి తీరుతో కేసీఆర్ గతంలో చేసిన సేవలకు చెడ్డ పేరు వస్తుందని, నోరు అదుపులో లేని మనిషి ఊరు మీదకు వదిలేశారు అరకపూడి గాంధీ కామెంట్స్ చేశారు. ఇక కౌశిక్ రెడ్డి ఏమంటున్నాడు, బీఆర్ఎస్ ఓడింది అందుకే. ఇక కౌశిక్ రెడ్డి భాషను కేసీఆర్, హరీష్ రావు సమర్థిస్తారని ప్రశ్నించారు అరకపూడి గాంధీ. మళ్ళా డబుల్ టంగ్. నన్ను క్షమించండి, ఆంధ్ర సెటిలర్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తనపై చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. నిన్నటి ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా తాను సెటిలర్ అనే పదం వాడలేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఆంధ్ర అనే పదం వాడి ఉంటే అది తనకు అరకపూడి గాంధీకి పర్సనల్ మాత్రమే అని తెలిపారు. ఇలా మాట్లాడినందుకు తాను బాధపడుతున్నానని నిన్నెందుకు మొన్న కూడా పోలీసులతో వివాదం నడుస్తూ పోలీసులను దొబ్బుతూ పోతున్నాడు ఒక ఏసీపీని. హరీష్ రావు పిలిచి మందలించి ఎంకరీ తీసుకుపోయాడు. అంటే అంత ఆవేశం ఎందుకు, అంత ఆగ్రహం ఎందుకు, అసలు నువ్వు ఏంది నీ కథ? నీ అదే అంటున్నాం. కౌశిక్ రెడ్డి గారు మీకు మళ్ళా చెప్తున్నాము, మీరు మొదలేం కాదు రాజకీయాలకు, మీరు ఆఖరేం కాదు. మీ తర్వాత చాలామంది వస్తారు, మీకన్నా చాలామంది పోయిరు కూడా. ఈ ఆవేశం, ఈ ఆగ్రహం పనిచేయది. ఇద్దరు కాపాడు కరీంనగర్ అని చెప్పినందుకు హుందాగా వివరించుర్రి. మీ లెక్క గిట్లనే చేసుకుంటూ పోయి ఉంటే ఆ మీ దగ్గర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఇంకెవరు కేసీఆర్ ఆ యువకుడు ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటూ పోయి ఉంటే ఇంకా ఆగముంటుండే పంచాయతీ. ఇంత ఆవేశం ఎందుకు వస్తుందో, బీపీ టాబ్లెట్లు వేసుకుంటారు లేదో మరి.
కొంచెం నలుగురికి ఆదర్శంగా యువకుడిగా ఉన్నారు కాబట్టి నలుగురు ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు ఉండాలి, ఒక రోల్ మోడల్గా మీరు నిలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ స్థాయికి ఎప్పటికైనా మీరు చేరుతారని మేము ఆశిస్తున్నాం. మళ్ళా క్షమించమని అడుగుతున్నాడు. ఇక నిన్న అయితే ఈ ఆంధ్ర సెటిలర్స్ గురించి మాట్లాడండి కదా, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ అయితే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజలు వేసుకుంటూ స్టార్ట్ చేస్తారని చెప్పి కొంత మందలించారట. హరీష్ రావు ఫోన్ చేసి పిచ్చిలేస్తాను, నీకు ఏం మాట్లాడుతున్నావు, ఏం కథ అర్థమవుతుందా నీకన్నా, తొడలుగొట్టుడేంది, ఆ భాష ఏంది, ఆ లకారం బాడుడేంది, పిసలేసిందా అని చెప్పి గట్టిగా హరీష్ రావు షంబీపూర్ రాజు ఇంట్లో ఉన్నప్పుడు గట్టిగా వేసుకునేసరికి మళ్ళీ బయటకు వచ్చి క్షమాపణ చెప్పిండట. అక్కడ కూడా మొదట ఆ రోజు కూడా షంబీపూర్ రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పోలీస్ తరాసు చేస్తుంటే ఇదే వ్యాఖ్యలు మాట్లాడిండు. ఆంధ్ర సెటిలర్లు, ఆంధ్ర ఉంది వచ్చిన అది అని మాట్లాడిండు. కట్ చేస్తే లోపలికి పోయి హౌస్ అరెస్ట్ చేయంగా లోపలికి పోయిన తర్వాత హరీష్ రావు ఫోన్ చేసి గట్టిగా మందలించేసరికి మళ్ళీ బయటకు వచ్చి క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరుతుండంట. అది కౌశిక్ రెడ్డి సంబంధించిన అంశం.